ఆ కోరిక అనేది మనసులో ఉంటే దేన్నైనా సాధించేటువంటి పట్టుదల మనలోనే ఉంటుంది. ఎవరో చెప్తే రాదు, ఎవరో మాట్లాడితే రాదు, ఎవరో తీసుకొస్తే రాదు. నువ్వుగా ఆలోచించి నీ మనస్సును నేను చేయాలి అన్న పట్టుదలతో నువ్వు చేసుకున్నప్పుడు అలాంటి పట్టుదలనే మనిషిని దేన్నైనా సాధించేటువంటి శక్తి నీలోనే ఉంటుంది. ధైర్యంతో పోరాడాలి, ధైర్యంతో ముందుండాలి, ధైర్యంతో నడవాలి, ధైర్యంతో మాట్లాడాలి, ధైర్యంతో నిలబడాలి. ఆ ధైర్యమే లేనప్పుడు నీ రెండు కాళ్ళు కూడా భూమి పైన నిలబడవు. మరి అవన్నీ కావాలంటే ఏం చేయాలి? ధైర్యం అనే పుస్తకాన్ని చదువుకుంటారా? మరి ఎక్కడుంది ధైర్యం? ఎక్కడా? వినబడట్లా. మరి మనలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకొద్దాం, ధైర్యంగా ముందడుగు వేద్దాం, ధైర్యంగా నిలబడదాం, ధైర్యంగా మాట్లాడదాం. ఎవరో వచ్చి నీ లోపల ధైర్యాన్ని పోసి ఒక ఇంజెక్షన్ ఇస్తే ధైర్యం రాదు. ఒక గ్లాసులో పోసి నువ్వు తాగు, నీకు ధైర్యం వస్తుంటే రాదు. ఒక పుస్తకం ఇచ్చి చదువు అంటే రాదు. ఓ టీవీ ముందట పెట్టి ధైర్యాన్ని చదువుమంటే రాదు. నువ్వు నీ మనసులో నుండి నువ్వు వేసే ప్రతి అడుగే నిన్ను ఆ ధైర్యం అనే సాగరంలో నడిపిస్తుంది. అది మనకు కావాల్సింది. ఎన్నో చూస్తున్నాం చూడండి, ఇప్పటికీ ఇంట్లో తారతమ్యాలు అనేది వస్తూనే ఉంటాయి. మన కుటుంబంలోనే అన్న తమ్ముడు ఎవరో ఒకరు ఉంటారు. మనం కూడా వాళ్ళతో కలిసి ఉన్నాం. ఏమంటారంటే అమ్మాయిలనే ప్రత్యేకించి చెప్తుంటారు, మీరు ఈ డ్రెస్ వేసుకోవాలి, మీరు ఈ విధంగానే ఉండాలి, మీరు ఈ విధంగానే నడవాలి, మీరు ఈ విధంగానే వెళ్ళాలి, మీరు ఈ విధంగానే చదువుకోవాలి. ప్రతి దానికి కూడా ఒక ఆంక్షతో ఉంటుంది. ఇంకెన్ని రోజులు ఇలాంటి ఆంక్షల్లో బ్రతుకుదాం? అసలు ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి ఆంక్షలు మనకే ఎందుకు పెడుతున్నారు? దేని గురించి పెడుతున్నారు? వీటన్నిటిని ఛేదించాలంటే మనం ఏం చేయాలి? ఏమి చేయొద్దు, ధైర్యంగా నిలబడాలి. నేను కూడా మీ అబ్బాయి ఎంతో నేను కూడా అంతే, వాళ్ళు మనము సమానంగా ఉన్నాము, సమానంగా నిలబడతాము. నేను దేనిలో నేను తక్కువ? నడకలో కాదు, చూపులో కాదు, పాడడంలో కాదు, చదవడంలో కాదు, పరిగెత్తడంలో కాదు. దేనిలో తక్కువ? ఎందుకు ఈ తారతమ్యము? ఇద్దరు కలిస్తేనే ఒక జన్మంటూ వచ్చింది. మరి అది లేని జన్మ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఇది మనకు కావాల్సింది. కాబట్టి ఇవన్నింటిని ఆలోచిస్తే మనం ఏం చేయాలన్నది మనకు గుర్తొస్తుంది.